మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 144. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. విక్రమ్ ఆలోచిస్తూనే ఫ్లాట్కి చేరుకుంటారు. రిత్విక్ మాత్రం తను వేసిన ప్లాన్ వలన వైష్ణవి తప్పకుండా విక్రమ్ని దూరం పెడుతుందని ఎంతో సంతోషంగా ఫ్లాట్ బయట తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు వైష్ణవిని చూద్దామా అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వైష్ణవి, విక్రమాదిత్య, తరుణ్, ప్రియ రావడం చూస్తాడు. ఒక క్షణం రిత్విక్కి ఏమీ అర్థం కాక అలాగే ఉండిపోతాడు. తను చూస్తుంది నిజమా అబద్ధమా అని తెలియడం లేదు. అందులో దూరం నుంచి చూడడం వలన తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయేమో అని అనుకుని వెంటనే వైష్ణవి ఫ్లాట్ దగ్గరికి వస్తాడు. అప్పటికే విక్రమాదిత్య, వైష్ణవి నలుగురు కలిసి ఫ్లాట్ దగ్గరికి చేరుకుంటారు. రిత్విక్ వాళ్ళ దగ్గరికి వస్తూనే విక్రమాదిత్యని మరియు వైష్ణవిని చూడగానే తన అడుగు అక్కడే ఆగిపోతుంది. తన కళ్ళని తాను నమ్మలేకపోతున్నాడు. వెంటనే వైష్ణవి మెడలో ఉన్న తాళిని చూడగానే తన చేతి పిడికిలి బిగుసుకుంటుంది. వైష్ణవికి పెళ్ళి అయిపోయిందా అని అనుకోగానే తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు. రిత్విక్ రావడం విక్రమాదిత్య మరియు అందరూ చూస్తారు. వైష్ణవి మాత్రం రిత్విక్ ఫేస్ని కూడా చూడాలని అనుకోవడం లేదు. అందుకే తను తల పక్కకి తిప్పేస్తుంది. రిత్విక్ ఒక్కో అడుగు వేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి, వైషు, నీకు పెళ్ళైపోయిందా అని నెమ్మదిగా అడుగుతాడు. తన మాట కూడా సరిగ్గా రావడం లేదు. వైష్ణవికి రిత్విక్తో అసలు మాట్లాడాలని లేదు. అందుకే తను ఏం సమాధానం చెప్పదు. వెంటనే విక్రమాదిత్య వైష్ణవి భుజం చుట్టూ చెయ్యి వేసి తనని దగ్గరికి తీసుకుని, ఇప్పుడు తను నా భార్య, నీకు బాగా అర్థమైనట్టుంది. ఇంకా నీ చెత్త ఆలోచనలు పక్కన పెట్టు. ఇంకొకసారి తనతో మాట్లాడాలని చూసినా ఈసారి బెదిరింపులు ఉండవు, డైరెక్ట్గా పైకి పంపించేస్తా అని సీరియస్గా చెబుతాడు. రిత్విక్కి ఏం మాట్లాడాలో అర్థం కాక వైష్ణవి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ప్రియ విక్రమ్ మరియు వైష్ణవి వైపు చూసి, అన్నయ్య ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి త్వరగా లోపలికి వెళ్ళి ఎర్రనీళ్ళు దిష్టి తీయడానికి తీసుకువస్తుంది. విక్రమ్ ప్రియా వైపు చూసి, ప్రియా, దిష్టి తీయవలసింది నువ్వు కాదు అని చెప్పి ప్రియాకి ఒక విషయం చెబుతాడు. వెంటనే ప్రియా ప్లేట్ని పక్కకు పెట్టి తమ పక్కనున్న ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది. డోర్ ఓపెన్ చేసిన వ్యక్తిని చూసిన తర్వాత, నిన్న మా ఇంటికొచ్చింది మీరేనా అని అడుగుతుంది. ఆవిడికి అర్థం కాక, ఎవరమ్మా నువ్వు అని అడుగుతారు. మీ పక్క ఫ్లాట్లో ఉంటాము మేము, నిన్న మా వైష్ణవి వదినతో మాట్లాడారు కదా అని అనగానే అప్పుడు ఆవిడికి గుర్తుకొస్తుంది. హో, ఆ వైష్ణవి అనే అమ్మాయితో నువ్వు కూడా ఉంటున్నావా? సరే చెప్పు, ఎందుకిలా వచ్చావు అని అడుగుతుంది. ఆమె మిమ్మల్ని మా అన్నయ్య రమ్మని పిలుస్తున్నాడు, రండి అని చెబుతుంది. ఆ పెద్దవాడికి అర్థం కాక ప్రియాతో బయటికి వచ్చి అక్కడున్న విక్రమాదిత్యని మరియు వైష్ణవిని చూసి అలాగే నుంచుని ఉండిపోతుంది. ఏమైంది? ఇక్కడ కాదు, మా అన్నయ్య పిలుస్తున్నాడు, అక్కడికి రండి అని చెప్పి ఆవిడ చేతిని పట్టుకుని విక్రమ్ మరియు వైష్ణవి దగ్గరికి తీసుకువస్తుంది. విక్రమాదిత్య ఆవిడ వైపు చూసి, నిన్న ఏదో అన్నారు కదా, ఇప్పుడు మాట్లాడండి అని అనగానే, అయ్యో అదేం లేదు బాబు, నేను ఆ అమ్మాయి మంచి కోసమే చెప్పాను. చూశారు కదా, నేనిలా చెప్పడం వల్లే మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అని అంటుంది. వైష్ణవి మాత్రం ఆవిడ వైపు అస్సలు చూడడం లేదు. వెంటనే విక్రమ్ ఆ పెద్దవుడి వైపు చూసి, మీరు ఎవరు చెబితే నా భార్య దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారో నాకు తెలుసు. అందుకే ఎంతైనా వయసులో పెద్దవారు, మీ అంతటా మీరే మా జంటకి దిష్టి తీయండి అని చెబుతాడు. ఆవిడ వైష్ణవి దగ్గరికి వెళ్ళి చేతులను పట్టుకుని, నన్ను క్షమించమ్మా, ఇదిగో
ఈ అబ్బాయి ఉన్నాడు కదా, నీ పైన లేనిపోనివన్నీ నాకు చెప్పాడు. నేను అవే నిజం అని అనుకుని నీతో అలా మాట్లాడాను. నన్ను క్షమించు తల్లి అని అంటుంది. వైష్ణవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. రిత్విక్ ఆవిడతో అలా మాట్లాడించాడు అని అనుకోగానే రిత్విక్ వైపు సీరియస్గా చూస్తుంది. రిత్విక్ వెంటనే తలదించేసుకుంటాడు. వైష్ణవి మనసులో ఛీ, నువ్వంటే నిన్నటి నుండి కోపం ఎక్కువైంది. ఈరోజు నీపైన ఉన్న కోపం కాస్త ద్వేషంగా మారిపోయింది అని చాలా చిరాకుగా చూస్తుంది రిత్విక్ వైపు. వైష్ణవి చూపు రిత్విక్ భరించలేకుండా ఉన్నాడు. ఇంకా అక్కడ ఒక నిమిషం కూడా ఉండకుండా అపార్ట్మెంట్ బయటికి వచ్చేస్తాడు. ఆ పెద్దావిడ వైష్ణవి మరియు విక్రమాదిత్య ఇద్దరికి కూడా దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి కుడికాలు పెట్టి రమ్మంటుంది. వైష్ణవి మరియు విక్రమాదిత్య ఇద్దరు మనస్ఫూర్తిగా ఇంట్లో కుడికాలు పెట్టి లోపలికి వస్తారు. తర్వాత ఆ పెద్దావిడ వైష్ణవి దగ్గరికి వచ్చి, పెళ్లి చేసుకుని వచ్చావు తల్లి, నా మాటల గురించి నువ్వు బాధపడకు. నిన్ను నేను అసలు తప్పుగా అనుకోలేదు, నన్ను క్షమించు తల్లి అని అంటుంది. అయ్యో, మీరు పెద్దవారు, ఇలా ప్రతిసారి క్షమించమని అడగకండి. నేను ఆ విషయం మర్చిపోయాను. అయినా మీరన్న మాటల వల్లే నేనిప్పుడు ఇంకా సంతోషంగా ఉన్నాను. ఇంకా ఆ విషయం మర్చిపోండి అని చెబుతుంది. తర్వాత పెద్దావిడ వైష్ణవిని దేవుడి గదిలోకి తీసుకుని వెళ్ళి, దీపం పెట్టు తల్లి. కొత్తగా పెళ్ళైన వారు అత్తవారింట్లో దీపం వెలిగిస్తారు. మీ అత్తగారు ఎక్కడో నాకు తెలియదు, కానీ మొదటిసారిగా ఇంట్లో పెళ్లి చేసుకుని అడుగుపెట్టావు. అందుకని మందిరంలో దీపారాధన చెయ్యి అని చెబుతుంది. పెద్దవారు అలా చెప్పగానే వైష్ణవి ఎంతో సంతోషంగా అక్కడున్న దేవుళ్ళకి దీపారాధన చేసి నమస్కారం చేసుకుంటుంది. తర్వాత వైష్ణవి మరియు విక్రమాదిత్య ఇద్దరు కూడా ఆ పెద్దవాడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. 10 కాలాల పాటు చిలుక గోరింకల్లాగా కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు. ఇంక నేను వెళ్ళొస్తాను అని వెళ్తూ, చూడమ్మా వైష్ణవి, వెళ్ళి ఏదైనా స్వీట్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏదైనా స్వీట్ చేసి భర్తకి తినిపించాలి అని చెప్పి ఆవిడ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తరుణ్ మరియు ప్రియా కూడా నవ్వుకుంటూ తమ రూంలోకి వెళ్ళిపోతారు. విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి వెనుక నుండి హగ్ చేసుకుని, ఇప్పుడు సంతోషంగా ఉన్నావా వైషు అని అడుగుతాడు. వెంటనే వైష్ణవి విక్రమ్ వైపు తిరిగి విక్రమ్ని గట్టిగా పట్టుకుని, చాలా చాలా సంతోషంగా ఉన్నాను విక్రమ్ గారు. అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా మీరు నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఇంకా మిమ్మల్ని నన్ను ఎవరు విడదీయలేరు అని చాలా సంతోషంగా చెబుతూ ఉంటుంది. విక్రమ్ వైష్ణవి నుదుటిన ముద్దు పెట్టుకుని, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలిరా. నీ కోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు ఒకరి దగ్గర మాటలు పడడానికి నేనస్సలు ఒప్పుకోను. నిన్ను ఒకరు తక్కువ చేసి మాట్లాడటం నేను భరించలేను. అందుకే ఆ ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వకూడదని అనుకున్నాను. వెంటనే ఈ డెసిషన్ తీసుకున్నాను. తర్వాత అమ్మా నాన్నతో మాట్లాడి అందరి సమక్షంలో మళ్ళీ గ్రాండ్గా పెళ్లి చేసుకుందాం. నువ్వు బాధపడకు అని అంటాడు. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.